హాయ్ హలో నమస్తే. భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. గాజాపై పూర్తి స్థాయి ఆక్రమణలకు గురి చేస్తుంది ఇజ్రాయిల్. ఇప్పటికే యుద్ధ విమానాలతో ఇంతవరకు గాజా అల్లకల్లోలం చేసేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా సిద్ధపడుతుంది. గాజా ఆ ప్రదేశం మొత్తం కూడా నాశనం చేయాలనేది. గాజా ఏదైతే ఉందో అది వెస్ట్ బ్యాంక్. గాజా అనేది స్ప్లిట్ అయిపోయిన ఒక కంట్రీ అనమాట. పాలస్తీనా టెరిటరీస్ నుంచి అది స్ప్లిట్ అయిపోయిన ఒక కంట్రీ. దాంట్లో 5 మిలియన్స్ కలిసి ఉండేవాళ్ళు. గతంలో జరిగిన 1967లో జరిగిన వార్ తర్వాత మళ్ళీ వార్స్ మొదలైపోయాయి. గాజా మీద ఇజ్రాయెల్ రెడీ అయిపోయింది. ఇంతవరకు కూడా గాజాలో ఎంతోమంది ఎన్నోసార్లు ఆక్రమణలు చేశారు, ఎన్నోసార్లు వాళ్ళ పైన దాడులు చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో గాజాను ప్రాంతం మొత్తాన్ని కూడా ఆధీనం చేసుకోబోతున్నారు. అదంతా మనం లాగేసుకోవాలి, మన పరిపాలనను అక్కడ స్థాపించాలి అని ఇజ్రాయెల్ సిద్ధపడింది. దానికి ఇజ్రాయెల్ సిబ్బంది, ఆర్మీ అన్ని కూడా బలోపేతం చేయడం, దానికి ప్లాన్స్ ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయి స్కెచ్ గీయడం జరుగుతుంది. గాజా మొత్తంని కూడా అల్లకల్లోలం చేయడానికి. ఇప్పటికే గాజాలోని ప్రజలకు ఫుడ్ దొరక్క, మంచి వాటర్ దొరక్క అక్కడ చాలామంది చిన్నపిల్లలు చనిపోతున్నారనే విషయం తెలుస్తూ ఉంది. వారి పౌష్టిక ఆహారం కానివ్వండి, వాళ్ళ బ్రతకడానికి వాళ్ళు కష్టంగా ఉన్న ఒక పరిస్థితిలో వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించారు ఇజ్రాయిల్. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ని అడిగితే ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడంటే, అక్కడ మా హోస్టేజర్స్ ఉన్నారు ఇంకా 40 మంది, వాళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. అందుకనే మేము వాళ్ళ కోసం ఆ గాజా మొత్తం కూడా మేము స్వాధీనం చేసుకోబోతున్నాం, మేము గెలుచుకోబోతున్నాం గాజాను అనే విషయాన్ని ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. 2023 నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా హమాజ్ ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంత పూర్ పొజిషన్లో ఉన్నారంటే తినే ఫుడ్ కూడా, పిల్లలకు పెట్టే ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అటువంటి ఒక పొజిషన్లో ఈరోజు ఇజ్రాయిల్ అట్లాంటి ఒక చిన్న దేశాలను నాశనం చేయడము, గాజా లాంటి ప్రాంతాలను పూర్తిగా టేక్ ఓవర్ చేసుకుంటామని వాళ్ళ మిలిటరీకి ఇప్పటికే హెచ్చరికలు ఇవ్వడం అనేది ఇక్కడ షాకింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ఇంతవరకు గాజాలో మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా 2000 పైచునుకు బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈయన ఏమంటున్నారంటే, అసలు మన దేశానికి హాని జరగబోతుంది, ఈ గాజాలో మన వాళ్ళను ఇంకా మభ్యపెట్టి చాలా మందిని అప్పుడు పోయి ఉంటారు కదండి యుద్ధంలో, అప్పుడు వాళ్ళు దొరుకుతారు కదా, వాళ్ళకు ఫుడ్ పెట్టకుండా ఘోరంగా వాళ్ళని ట్రీట్ చేసి చంపేస్తున్నారు. అందుకనే గాజా మొత్తాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవాలి ఖచ్చితంగా అని మిలిటరీ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. నిన్ననే జరిగిన మెయిన్ ప్రమాదం ఏంటంటే, గాజాలో బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. ఒక 20-30 మంది చనిపోవడం జరిగింది, చాలా మంది గాయాలు జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ చాలా నష్టాలు ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఎట్లా ఫేస్ చేస్తుంది, ఎట్లా ఎదుర్కొంటుంది ఇజ్రాయెల్ దేశాన్ని అనేది ఇక్కడ మెయిన్ సమస్యగా మారిపోతుంది. మొత్తానికైతే ఏం తెలుస్తుందంటే, ఇజ్రాయెల్ ఇప్పటికే చాలా వరకు నాశనం చేసేస్తుంది, ఇజ్రాయెల్ను గాజాను కలిపేసుకుంటుంది తన లేకి అనే విషయం కూడా తెలుస్తుంది ఉంది. మీరు కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.